ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఇప్పుడు ఆత్మసాక్షి గ్రూపు ఏడాది పరిపాలన పైన, అలానే ప్రజాప్రతినిధుల పనితీరు పైన ఒక సమీక్ష చేసింది. దానికి సంబంధించినటువంటి సర్వే నివేదిక రిలీజ్ చేసింది. ఇందులో ఎక్కువ డ్యామేజ్ అయింది కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన పార్టీకే అంటూ ఈ సర్వే చెబుతోంది. 14 మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారంటూ ఆత్మసాక్షి సర్వేలో పేర్కొంటున్నారు. అసలు ఈ 14 మంది ఎవరు? ఇది వాస్తవమా? కాదా? అనేటువంటి చర్చని అటుంచితే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి, ఆచరిస్తున్నటువంటి పథకాలు, అలానే ప్రజలకి వాటిని వివరించేటువంటి విధానంలో ఎమ్మెల్యేలు స్థానికంగా విఫలమైతే వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జన సైనికుల్లో ఇప్పటికే ఉన్నటువంటి ఆందోళన, జనసేన ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తి పెరుగుతుందన్నటువంటి నివేదికల సారాంశం. వీటిని బట్టి చూస్తే 14 మంది ఎమ్మెల్యేలంటే దాదాపు 66% మంది పైన వ్యతిరేకత ఉందని, మరో ముగ్గురి పైన అసంతృప్తి ఉంది. అంటే మొత్తం కలిపి చూస్తే 80% పైన అసంతృప్తి లేదా వ్యతిరేకత ఏర్పడిందని ఆత్మసాక్షి సర్వే చెబుతుంది. అసలు ఇంతకీ ఈ 14 మంది ఎవరు? ఆ ముగ్గురు ఎవరు? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆత్మసాక్షి రిలీజ్ చేసినటువంటి నివేదిక ఇది. దీని ప్రకారం చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ 54 మంది వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. జనసేన పార్టీకి సంబంధించి 14 మంది పైన అసంతృప్తి ఉంది అనేటువంటి వాదనని ఇక్కడ తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ 14 మంది ప్లస్ రెడ్ జోన్లో ఉన్నవాళ్ళు, అంటే పూర్తిగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు వీళ్ళు, అలానే ఆరెంజ్ జోన్లో ఉన్నవాళ్ళు, అసంతృప్తి ఎదుర్కొంటున్న వాళ్ళు మరొక ముగ్గురు. మొత్తం చూస్తే 17 మంది, గెలిచిన వాళ్ళు 21 మంది. అంటే కేవలం 4 పైన మాత్రమే సంతృప్తి ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారనేది ఈ నివేదిక చెబుతున్నటువంటి మాట. అంటే దీనికి ఉన్నటువంటి హేతుబద్ధత అనే అంశాన్ని పక్కన పెడితే ఒక సమీక్ష కోసం చేస్తున్నటువంటి విశ్లేషణ మాత్రమే ఇది. ఎందుకంటే ఈ సర్వే సంస్థలు ఎప్పుడు కూడా వాళ్ళ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా చేసేటువంటి సర్వేలు మాత్రమే అవుతాయి. ఇవి అవసరాన్ని బట్టి ప్రజలకి బయటికి రిలీజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది అలా వచ్చిన నివేదిక అయ్యి ఉండవచ్చు. కాబట్టి పూర్తిగా దీన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే అసంతృప్తి అనేటువంటి విషయంలో కూటమి నాయకత్వం కూడా ఈ మధ్య కాలంలో సమీక్షలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీలో నిజంగా ఆ స్థాయిలో కార్యకర్తల్లో కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. తమకు సముచిత ప్రాధాన్యం లభించడం లేదని విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ 14 మంది ప్రతికూలత ఎదుర్కొంటున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు అనేటువంటి విశ్లేషణ మాత్రమే ఇక్కడ మనం చేస్తున్నాం. ఒకసారి చూద్దాం ఈ 14 మందికి సంబంధించినటువంటి నివేదికని ఏ విధంగా పొందుపరిచారు, అలానే ముగ్గురికి సంబంధించినటువంటి అసంతృప్తి ఏంటి అనేది చూద్దాం. మొత్తంగా 21 స్థానాల్లో జనసేన పార్టీ గెలిచింది. అందులో శ్రీకాకుళం జిల్లాలో చూస్తే కనుక పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి నిమ్మక కృష్ణ గెలిచారు. సో ఆయన ఇక్కడ పాలకొండల నుంచి ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా యాంటీ ఇంకంబెన్సీ ఎదుర్కొంటున్నటువంటి లిస్టులో ఆయన పేరు కూడా ఉంది. సో ఫస్ట్ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా. అలానే విజయనగరం జిల్లాలో చూస్తే కనుక నెల్లిమర్ల నుంచి లోకం మాధవి గెలిచారు. లోకం మాధవి పట్ల కూడా వ్యతిరేకత ఉందని చెప్పని ఈ నివేదిక చెబుతుంది. మిగతా నియోజకవర్గాలు ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో జనసేన పార్టీ సముచిత స్థానాలను దక్కించుకుంది. విజయబావుటాన్ని కూడా అన్ని చోట్ల విజయబావుటాన్ని ఎగరేసింది. యలమంచిలి నియోజకవర్గం ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు జనసేన పార్టీ అభ్యర్థిగా. ఆయన పైన వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. అలానే విశాఖపట్నం సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ గెలుపొందారు. ఆయన పైన వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. ఇక పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు గెలిచారు జనసేన పార్టీ. ఆయన పైన అసంతృప్తి ఉందని చెప్తున్నారు ఈ నివేదిక ప్రకారంగా చూస్తే. అంటే గెలిచినటువంటి 3 స్థానాల పైన కూడా ఇక్కడ అసంతృప్తి అనేటువంటి ఫ్యాక్టర్ ప్లస్ వ్యతిరేకత అనేటువంటి అంశం ఉంది విశాఖ జిల్లాకి సంబంధించినటువంటి జాబితాలో అని ఈ రిపోర్టు చెబుతుంది. అలానే ఈస్ట్ గోదావరి జిల్లా పరిస్థితి ఏంటనే చూద్దాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో ముఖ్యమైనటువంటి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి. సో ఒకసారి చూద్దాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ నుంచి కాకినాడ రూరల్ నుంచి గెలుపొందినటువంటి నాయకులు పైన వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు ఎమ్మెల్యే పైన. ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ అని లిస్టులో పెట్టారు. అయితే రాజమండ్రి రూరల్ నుంచి గెలుపొందింది జనసేన పార్టీ అభ్యర్థి కాదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. బహుశా మరి కన్ఫ్యూజన్లో ఈ డేటాలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సో అందుకని ఇది ప్రామాణికమైనటువంటి నివేదికగా చూడొద్దు. కేవలం ఒక ఫీడ్బ్యాక్ రిపోర్ట్ వచ్చింది. ప్రభుత్వ పెద్దల్లో కూటమి నాయకత్వంలో కూడా ఈ అంశంపైన సమీక్ష జరుగుతుంది కాబట్టే మనం ఇది ప్రజల ముందర తీసుకొస్తున్నాం. ఈ వీడియో చేసినటువంటి ఆల్రెడీ దీనిపైన ఓవరాల్ రిపోర్ట్ పైన ఒక వీడియో చేస్తే దానిపైన చాలామంది 14 మంది ఎవరు అనే ప్రశ్న కూడా లేవనెత్తారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాకినాడ రూరల్లో ఉన్నదైతే పంతం నానాజీ జనసేన పార్టీ నాయకులే. ఇక
రాజోల్ నుంచి దేవవరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పైన కూడా వ్యతిరేకత ఉందంటున్నారు. పి గన్నవరం నుంచి వ్యతిరేకత ఉందని చెప్పని చెప్తున్నారు. సో ఈ నివేదికలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి చూస్తే ముగ్గురు కనిపిస్తున్నారు. వీళ్ళు 4 అని చెప్పారు, బట్ ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు. మరి నిడదవోలు ఏమైనా కన్ఫ్యూజన్లో పెట్టారా? నిడదవోలు అయినా వెస్ట్ గోదావరి జిల్లాలోకి వస్తుంది కాబట్టి వెస్ట్ గోదావరి చూసేటప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఇక కాకినాడలో మిగతా అసంతృప్తి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అయితే జనసేన పార్టీ ఏమీ లేదు. అంటే పిఠాపురం పైన అసంతృప్తి లేదు అనేటువంటి సంకేతం అయితే క్లియర్గా ఈ నివేదిక ఇస్తుందని చెప్పని మనం భావించవచ్చు. సో కాకినాడ జిల్లాలో అంటే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ అనేది ఎందుకు పెట్టారు అనేది ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళకే తెలియాలి అది. సో ఒకసారి వెస్ట్ గోదావరి కూడా చూద్దాం. వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి జాబితాని కనుక పరిశీలించి చూస్తే జనసేన పార్టీకి సంబంధించి పోలవరం చిర్రి బాలరాజు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన పైన వ్యతిరేకత ఉందంటున్నారు. నర్సాపురం నుంచి చూస్తే కనుక ఆయన పైన కూడా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. అలానే తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పినారు. ఆయన పైన కూడా వ్యతిరేకత ఉందన్నారు. ఇక్కడ నిడదవోలును కూడా లిస్టులో పెట్టారు. కాబట్టి భీమవరం కూడా లిస్టులో పెట్టారు. ఈ 2 నియోజకవర్గాలు కూడా ఇక్కడేమో పులవర్తి ఆంజనేయులు, ఇక్కడేమో మంత్రి కందులు దుర్గేష్ రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ రెండింటిపైన కూడా అసంతృప్తి ఉందన్నారు. సో ఇక్కడ ఓకే, అంటే ఈ లిస్టులో ఉన్న పేర్లన్నీ కూడా ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఇవి జనసేనవే కాబట్టి ఇందులో ఇక్కడేమో ఈ లిస్టులో 3 ఉన్నాయి, ఈ లిస్టులో 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఆల్రెడీ ఒక అసంతృప్తి లిస్ట్ మనం చూసాం కాబట్టి ఓవరాల్గా 3 అసంతృప్తి ఉన్నటువంటి నియోజకవర్గాలు ప్లస్ 14 వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలు అని చెప్పని ఈ నివేదిక ప్రకారం చెప్తున్నారు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కువ శాతం జనసేన కలవడం వలన కూటమికి సీట్లు ఎక్కువ దక్కాయనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక్క పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మినహా ఈ రాజమండ్రి రూరల్ ఎందుకు యాడ్ చేశారో వాళ్ళకే తెలియాలి. తెలుగుదేశం పార్టీ కోట కిందకు వస్తే జనసేన లిస్టులో వేశారు. సో మిగతా అన్నింటిలో కూడా వ్యతిరేకత ఉందని చెప్పని చెప్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జనసేన ప్రాతినిధ్యం లేదు. ఇక గుంటూరు జిల్లాలో అయితే జనసేన పార్టీకి సంబంధించి ఒకే ఒకటి తెనాలి నియోజకవర్గం ఉంది. తెనాలిలో కూడా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. సో తెనాలి నియోజకవర్గంలో కూడా వ్యతిరేకత వచ్చింది. అంటే ఇక జనసేన పార్టీ గెలిచిన అన్ని చోట్ల ఆల్మోస్ట్ వ్యతిరేకత కేవలం 4 మినహాయించారు. ఆ 4 ఎవరనేది కూడా ఫైనల్గా మనం ఒకసారి చూద్దాం. సో గుంటూరు జిల్లాలో ఒకే ఒక నియోజకవర్గం జనసేన పార్టీ గెలిచింది. ఆ నియోజకవర్గంలో కూడా వ్యతిరేకత ఉందని చెప్పని చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో జనసేన ప్రాతినిధ్యం లేదు. నెల్లూరు జిల్లాలో కూడా జనసేన ప్రాతినిధ్యం లేదు. కడప జిల్లాలో ఒక సీటు గెలిచారు, రైల్వే కోడూరు అరవ శ్రీధర్ గెలిచారు. ఆయన పైన కూడా వ్యతిరేకత ఉందని చెప్పని ఇక్కడ లిస్టులో పేర్కొన్నారు. కడప జిల్లా నుంచి గెలిచినటువంటి నియోజకవర్గంలో. ఇక కర్నూలు జిల్లా నుంచి జనసేన పార్టీ ప్రాతినిధ్యం లేదు. అనంతపురం జిల్లా నుంచి కూడా జనసేన పార్టీ ప్రాతినిధ్యం లేదు. చిత్తూరు జిల్లాలో తిరుపతి మాత్రమే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. సో తిరుపతి పైన కూడా వ్యతిరేకత ఉంది అని చెప్పని ఈ లిస్టులో ఇస్తున్నారు. కాబట్టి ఈ నివేదికలో చెప్తున్నటువంటి అంశాలు అంటే రెడ్ జోన్లో ఉన్నటువంటి జాబితాలో 14:3 అనేటువంటి 3 పైన క్లారిటీ వచ్చింది, కానీ 14 పైన క్లారిటీ మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఒక నియోజకవర్గం రాజమండ్రి రూరల్ అనేటువంటి నియోజకవర్గం అదనంగా ఇందులో యాడ్ చేసినట్టుగా ఉంది. సో ఒకసారి నంబర్స్ కూడా కౌంట్ చేసి చూద్దాం మనం. ఇక్కడ మొత్తం వ్యతిరేకత వచ్చిన నియోజకవర్గాలు ఏంటి అనేటువంటి వాటిలో చూస్తే కనుక 1 పాలకొండ, 2 నెల్లిమర్ల, అలానే 3 యలమంచిలి, 4 విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం, 5 వచ్చి కాకినాడ రూరల్ నియోజకవర్గం, 6 వచ్చి పి గన్నవరం నియోజకవర్గం, 7 రాజమండ్రి రూరల్ని యాడ్ చేయొద్దు మనం ప్రస్తుతం, రాజోల్ని యాడ్ చేసుకొని చూద్దాము. 7 రాజోలు నియోజకవర్గం, 8 పోలవరం నియోజకవర్గం, 9 నరసాపురం నియోజకవర్గం, 10 తాడేపల్లిగూడెం నియోజకవర్గం పైన వ్యతిరేకత ఉందని చెప్పని చెప్తున్నారు. ఇక జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గం 11వ నియోజకవర్గం అవుతుంది గుంటూరు జిల్లాకు సంబంధించి, అక్కడ కూడా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. ఇక మరొక నియోజకవర్గం రైల్వే కోడూరు 12వ నియోజకవర్గం అవుతుంది కడప జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఇంకొకటి ఫైనల్గా తిరుపతి నియోజకవర్గం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ జాబితా ప్రకారం మనం చూస్తే కూడా 13 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి రూరల్ని యాడ్ చేసుకుంటే 14 అవుతాయి. కానీ రాజమండ్రి రూరల్ అనేది ప్రస్తుతం తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి దాన్ని కలపడానికి అవకాశం లేదు. కొన్ని సర్వేల్లో ఉండేటువంటి గందరగోళం ముందుగా చెక్ చేసుకోకుండా మీడియాకి రిలీజ్ చేయడం, దీన్ని మళ్ళీ నానా హడావుడి చేయడం, అనవసరమైనటువంటి ఫోకస్ చేయడం, అంటే పెయిడ్ సర్వేలు అనడానికి కూడా ఇవి కారణాలు అవుతాయి ఇట్లాంటి లోపభూయిష్టమైనటువంటి సర్వేలు చేస్తే. కానీ 14 మంది పైన వ్యతిరేకత ఉందనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారంలోకి వెళ్ళింది జనసేన పార్టీకి సంబంధించి. ఈ లిస్ట్ ప్రకారం 14+3 అని చెప్పారు. అయితే ఈ లిస్ట్ ప్రకారం మనం చెక్ చేసిన లిస్టులో అయితే 13+3 కనిపిస్తుంది. 13 మంది మీద వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది, 3 పైన మాత్రం అసంతృప్తి ఉంది అనేది ఈ లిస్ట్ ప్రకారం కనిపిస్తుంది. అయితే మిగతావి 4 నియోజకవర్గాలు, వీళ్ళ లెక్క ప్రకారం 4 నియోజకవర్గాలు, మన లెక్క ప్రకారం 5 నియోజకవర్గాలు వస్తాయి. ఆ నియోజకవర్గాలు చూస్తే పిఠాపురం, అనకాపల్లి, రాజానగరం, ఉంగుటూరు, అవనిగడ్డ, ఈ 5 నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. జనసేన అభ్యర్థులకు, జనసేన
ఎమ్మెల్యేలకి సానుకూలమైన వాతావరణం ఉంది. పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నారు. పిఠాపురంలో ఏమీ జరగట్లేదని చెప్పని విపక్ష నాయకులు పదే పదే విమర్శలు చేస్తున్నారు. కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పని ఈ రిపోర్టే చెప్తుంది. ఇక రెండోది అనకాపల్లి నియోజకవర్గం. అనకాపల్లి నియోజకవర్గానికి కొనతాల రామకృష్ణ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ఎమ్మెల్యేగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కూడా ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్తున్నారు. రాజానగరం బత్తుల బలరామకృష్ణుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకు కూడా ఏం వ్యతిరేకత లేదని ఈ నివేదిక చెబుతుంది. సో నాలుగోది ఉంగుటూరు నియోజకవర్గం. ఇక్కడ పచ్చమట్ల ధర్మరాజు రిప్రజెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. అయితే ఇది ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే. ఆయన పైన కూడా ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పని ఈ నివేదిక చెబుతుంది. ఇక ఐదో నియోజకవర్గం అవనిగడ్డ నియోజకవర్గం. ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు. సీనియర్ మోస్ట్ లీడరు. గతంలో ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా రిప్రజెంట్ చేశారు. మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. సో ఆయన పట్ల కూడా వ్యతిరేకత లేదు అని చెప్పని చెప్తారు. మొత్తం మీద 13 + 3 అంటే 16 నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందన్నట్టుగా ఈ సర్వే చెబుతుంది. కాబట్టి ఆ మిగిలిన నియోజకవర్గాలపైన సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు, ప్రజల్లో ఉండాల్సినటువంటి ఆవశ్యకతను పరిశీలించుకోవడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకత పైన ఆల్రెడీ ఏడాది పరిపాలన తర్వాత సమీక్ష చేసుకున్నటువంటి సందర్భంలో ఇలాంటి సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి. కాబట్టి ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అని మాత్రమే విశ్లేషిస్తున్నాం మనం. అలానే జనసేన పార్టీనే కీలక పాత్ర పోషించింది గెలుపు విషయంలో. జనసేన పార్టీ, టీడీపీ కలవడం వలన రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ముఖచిత్రం మారిపోయింది అనేటువంటి అభిప్రాయం అందరిలోనూ ఉంది. అలాంటి జనసేన చాలా వేగంగా డౌన్ఫాల్ అవుతుంది అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో వీటిని సమీక్షించేటువంటి క్రమంలోనే ఆత్మసాక్షి చేసినటువంటి సర్వే 14 మంది అనేటువంటి మాట ఉపయోగించింది. అయితే లిస్ట్లో 13 మంది కనిపిస్తున్నారు. ఆ 13 మందికి సంబంధించినటువంటి నివేదిక, సేఫ్ పొజిషన్లో ఉన్నటువంటి 5గురు నివేదిక, అలానే అసంతృప్తిని ఎదుర్కొంటున్నటువంటి మిగిలిన 3 నివేదిక కూడా ఈ సారాంశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో ఉండేటువంటి ప్రక్రియ ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. 4 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ దగ్గర నుంచి వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవడానికి అనేక ప్రయత్నాలు చేయొచ్చు. పరిస్థితులు కలిసి వస్తే ఏ పార్టీకైనా కానీ రైజ్ ఉండొచ్చు, డౌన్ఫాల్ ఉండొచ్చు. కానీ అధికారంలో ఉన్నటువంటి కూటమికి మాత్రం మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనే ఫ్యాక్టర్ని జయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సమీక్ష అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఆ క్రమంలోనే అటు తెలుగుదేశం పార్టీ పైన ఎమ్మెల్యేలు ఎంతమంది, 54 మంది పైన అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉందనేటువంటి నివేదిక వచ్చింది. జనసేన పార్టీకి సంబంధించి 13 మంది పైన వ్యతిరేకత ఉందనేటువంటి డేటాని ఆత్మసాక్షి సర్వే పొందుపరిచింది. కాబట్టి వీటన్నిటిని సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం అనేది వారికి కూడా సముచితంగా ఉంటుంది.